దేవుడు మనకు ఏర్పాటు చేసే ప్రయాణాలు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసే యుద్ధాలు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసే ఆశీర్వాదకరమైన జీవితం ఏది కూడా మన శక్తిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచించడట. మళ్ళీ చెప్తా, నీ శక్తి, నీ జ్ఞానం, నీ తెలివితేటల్ని దృష్టిలో పెట్టుకొని నీ జీవితాన్ని గురించిన ప్లానింగ్లు దేవుడు వెయ్యడు. మరి ఏం దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచిస్తాడో తెలుసా? ఆయన బలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని మనందరికీ ఒక జీవితాన్ని డిజైన్ చేస్తాడు ఆయన. ఒకవేళ మన జ్ఞానము, మన శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక జీవితాన్ని ఆయన రూపించాలనుకో, పెద్ద ఆశీర్వాదకరమైన జీవితం ఏం చూడం మనం. కానీ దేవుడు కృప ఏంటో తెలుసా? మనల్ని అట్లా పక్కన పెట్టి ఆయన మేధస్సుకు తగ్గట్టుగా మన జీవితాన్ని డిజైన్ చేస్తాడట.